నాకైతే ఇంకా కొంచెం బ్లర్గానే ఉంది ప్రస్తుతానికి. అందుకే ఈ ఐ సర్జరీ కొంచెం 1 day డిలే చేస్తానన్నారు. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్ ఎగ్జిబిషన్ అనమాట. సో వెళ్ళి చూసొద్దాం అమ్మా, కొంచెం ఈ గుడ్ టైం పాస్ అవుతుందని వెళ్తున్నాం అనమాట. It feels like an angel straight from heaven, just like my lucky number 7. You're my shooting star. వాడు రోజు న్యూస్ పేపర్ తీసుకొని చదువుతాడు. అంటే వాడికి వచ్చిన ఎంతవరకు వీలైతే అంతవరకు ఏదో చదువుతాడు అనమాట. 106 పైన పటారం అండ్ చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మరి గ్లిజరిన్ లేకుండా ఎలా పనిచేస్తారు అని డైరెక్టర్ గారు అడిగేసరికి నేను బ్లాంక్ అయిపోయాను. భద్రా మూవీ కూడా చేశాను. భద్రా మూవీ ఎలా అంటే ఇట్లా కడుపుని ఇట్లా స్టిచెస్ని ఇట్లా పట్టుకొని నేను వెళ్ళి షార్ట్ చేసి వచ్చి మళ్ళీ అలా మంచం మీద కూర్చునేదాన్ని. ఐ స్టిల్ రిమెంబర్ అప్పుడు రవితేజ గారు చాలా నవ్విస్తూ ఉన్నారు. అమ్మ అంటూ ఉంది అనమాట రవితేజ గారికి, ప్లీజ్ నవ్వించకండి, కుట్లు ఓపెన్ అయిపోతాయి. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. సో ఫీలింగ్ మచ్ బెటర్ అండి. కళ్ళు కొంచెం బెటర్గా ఉంది. డాక్టర్ గారేమో టుడే ఇస్ ద 3rd day, కానీ డాక్టర్ గారేమో కొంచెం నార్మల్గా ఉండండి, స్పెక్స్ వేసుకోకుండా నార్మల్గా మీ రొటీన్ ఏదైతే చేస్తారో చేసి ఎలా ఉందని చెప్పండి అన్నారు. నాకైతే ఇంకా కొంచెం బ్లర్గానే ఉంది ప్రస్తుతానికి. అందుకే ఈ ఐ సర్జరీ కొంచెం 1 day డిలే చేస్తానన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే రేష్మా వచ్చింది, తబస్సు మేము కింద ఎగ్జిబిషన్ పెట్టారు మా సొసైటీలో. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్ ఎగ్జిబిషన్ అనమాట. సో వెళ్ళి చూసొద్దాం అమ్మా, కొంచెం ఈ గుడ్ టైం పాస్ అవుతుందని వెళ్తున్నాం అనమాట. ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూద్దానండి. I don't wanna love you when I'm faded. ఈరోజు సటిల్ ఎగ్జిబిషన్స్ స్పెషల్గా మా పూజలో ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇట్ వాస్ క్లాసిక్ ఎగ్జిబిషన్. సో నేను చెప్పాను కదా, ఆల్రెడీ మీ అందరూ తెలిసి ఉంటుంది. Your love's underrated. Deep in my heart I know you're irreplaceable. Together unstoppable. And I feel your frequency, feel your love around me. I'm drowning in my mind, don't wanna let you down. Yes friends, వద్దు తీసుకోద్దని దిగుతాము. మా ఆడవాళ్ళకి ఏంటో అది ఏమైనా చూడగానే ఎంత ఏదో ఒకటి నచ్చుతుంది, ఎంత కాదన్నా కొట్టేసుకుంటాం అనమాట. సో పెద్దగా ఓహోహా షాపింగ్ కాదు, చిన్నగా కొన్నాము. 700, 800, 1000 రూపీస్, 1200 మ్యాక్సిమం. ఒకటి మాత్రం 2500 రూపీస్ పెట్టానేమో, అంతే. అంతకన్నా ఎక్కువ ఏమీ కొనలేదు. చిన్నగా కొన్నా కానీ కొన్నాం మొత్తాన్ని. వద్దు అనుకుంటాం కానీ ఆగలేము, గుండెలు అలా కొట్టుకుంటూ ఉంటుంది మా ఆడవాళ్ళకి. ఏమంటావు తబస్సు? నేను 2500 కొన్నాను మా తబస్సు. అవునా? ఏం కొన్నావు? 4 dresses కొన్నా. 4 dresses ఇండియన్ వేర్. 4 dresses ఇండియన్ వేర్. ఓకే. ఎంతలో కొన్నావు ఒక డ్రెస్? 2,40,000. 1,500, 2,000. అదే అంటున్నాను, నేను కూడా అదే అంటున్నాను. నేను మాత్రం ఓన్లీ 700, 800, 1200. ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఇప్పుడు ప్లాన్ పైకి వెళ్దాం. డిన్నర్కి ఇలా అలా తీసుకెళ్తున్నా. మీరు చెప్పండి ఏంటంటే దాన్ని బట్టి. మీరు తీసుకెళ్తారంటే మేము చెప్తాం, లేకపోతే మేము ఇలా వెళ్ళి తినేసి వస్తాం. ఓకే, ఒక సెకండ్ గైస్, వీళ్ళతో మాట్లాడి ఐల్ గెట్ బ్యాక్. అయితే మొత్తానికి మేము డిసైడ్ చేసింది ఏంటంటే బయటికి వెళ్ళడం కుదరదు ఇప్పుడు. సో ఇక్కడే తెప్పించుకొని తిందాం కావాలంటే అన్నారు. నాకు కూడా ఓపిక లేదు, ఇంకా నేను బయటికి వెళ్ళే పొజిషన్లో లేను. సో వీళ్ళు స్నాక్స్ లాగా పానీపూరి ఆర్డర్ చేసుకుంటామన్నారు మహారాజా చాట్ నుంచి. సో అది ఆర్డర్ చేసుకుంటున్నారు. మేము పైకి వచ్చేసాం. అయితే మేము ఏమేమి తీసుకున్నామో మీకు చూపిస్తాను. అస్సలాము అలైకుం రేష్మా. వాలేకుం అస్సలాం. మా వాళ్ళకి చూపిస్తావా ఏమేమి తెచ్చారు? నేను ఒకటి పెద్దది తీసుకున్నాను, అది చూపిస్తాను. నువ్వా? అబ్బో, ఏం తీసుకున్నావు?
క్లిప్ కొన్నావా? ఈ క్లిప్ కొన్నదంటే క్లచ్ కొన్నావా? ఎంతకి ఇచ్చారు? 80 రూపీస్. పర్వాలేదు. ఎగ్జిబిషన్ అంటే యాక్చువల్లీ ఒక 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. బయట 50 రూపీస్లో ఉంటుంది, కానీ 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అందుకే ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది తబస్సుం తీసుకున్నది. బాగుంది బ్యాగ్, బాగుంది. ఇది హ్యాండ్ మేడ్ బ్యాగ్, బుల్లన్తో చేసిన బ్యాగ్, కానీ చాలా ఎలిగెంట్గా ఉంది. నాకు నచ్చింది. आपके नानी की याद में how much it is तबस्सुम? I'm vlogging 1600. యా ప్రిన్స్ కొంచెం కోపంలో ఉన్నాడు, వాడికి ఏం కొనివ్వలేదని. ఓకే నెక్స్ట్ మీది. యా ఇది కట్టుకో. మల్మల్ కాటన్లో ఇలా దీని రన్నింగ్ బ్లౌజ్ లేకపోతే ఏదైనా మ్యాచ్ చేసుకోమన్నారు. సో ఇలా క్రోషెట్ బార్డర్ వచ్చింది అండ్ మల్మల్ క్లాత్. నాకు చాలా ఇష్టం ఇలాంటి సాఫ్ట్ మెటీరియల్స్. అవును మంచిగా ఉంది. అవును. నెక్స్ట్ తబస్సుం డ్రెస్ తీసుకున్నది. ఓకే బాగుంది, లవ్లీ. దుపట్టా కూడా ఉందా? దుపట్టా ఓకే బాగుంది. ప్రింట్ అండ్ కలర్ చాలా బాగుంది. తబస్సుం ఇంకా ఇది కూడా తబస్సుం పాకిస్తానీ డ్రెస్ అంట. ఓ లవ్లీ బాగుంది చూడండి. కాటన్ కూడా మంచిగా ఉంది. అంటే ఇట్స్ నాట్ ఎ పాకిస్తానీ, ఎగ్జాక్ట్ పాకిస్తానీ కాదు, వాళ్ళు ఆ కాటన్ కలా ఇచ్చేసి పాకిస్తానీ అంటున్నారేమో. బాగుంది. విత్ దుపట్టా. ఓకే ఆ లేస్ అవన్నీ ఇచ్చి పాకిస్తానీ అంటున్నారేమో. కొన్ని ఎక్స్ట్రా పిల్లో కవర్స్ తీసుకున్నానండి బెడ్షీట్స్ మీద, పింక్, ఎల్లో అండ్ వైట్. అండ్ ఒక బెడ్షీట్ కూడా తీసుకున్నాను. బెడ్షీట్ నాకు చాలా నచ్చింది. ఇది బెడ్షీట్ నాకు కూడా నచ్చింది, బాగుంది. మంచి మెటీరియల్ యాక్చువల్గా అండ్ ఎలిగెంట్ ప్రింట్ ఉంది. బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఇట్స్ విత్ పిల్లో కవర్స్. ఇంకా తబస్సుమే. నెక్స్ట్ తబస్సుమేనా? డ్రెస్సెస్ చూస్తే ఏమవుతుందో ఏమో తెలియదు. పిచ్చెక్ దాని డ్రెస్సులు చూడగానే. చూడండి మళ్ళీ డ్రెస్. వావ్ బాగుంది కానీ పీస్ నాకు నచ్చింది. ఆహా అచ్చా, ఇది నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. ఇది చాలా నేను సెలెక్ట్ చేశాను. చాలా బాగుంది రేష్మ. ఓకే స్ట్రైట్ ప్యాంట్ అండ్ ప్లెయిన్ దుపట్టా, బూటా ఉంది దుపట్టా మీద. ఓకే షర్ట్ చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, నాకు నచ్చింది. పట్టులా ఉంది కదా, బాగుంది. ఎస్ నెక్స్ట్ వన్ మోర్ కాటన్. కాటన్ డ్రెస్ ఇది, ఫ్రాక్ ప్యాటర్న్, లెనిన్ ఫ్రాక్, ఎయిర్లైన్ ఫ్రాక్. ఓకే సారీ బ్యాగ్ మంచిగా ఇచ్చారు. అవును, వాళ్ళు చెప్పించారు అందరికి ఇలాంటి బ్యాగ్ ఇస్తారంట వాళ్ళు, ఆ షాప్ వాళ్ళు. ఇది ఏంటంటే మీరు పట్టు చీరలు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనేసి. ఓకే ఈ పింక్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇది లెనిన్ కాటన్ నాకు నచ్చింది. సింపుల్ అండ్ బెస్ట్ ఉంది కదా, నాకు నచ్చింది అసలు. చూడండి సెల్ఫ్ ఇట్లా డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ. సోబర్ కలర్ అండ్ సోబర్ డిజైన్. ఎస్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మా ప్రిన్స్ కోసం ఇది తీసుకున్నాము. బాల్ నువ్వు నేను ఆడుకుంటూ కూర్చుందాం. కాదు ఇంకా తీసుకున్నాను కదా నా లచ్చా. అయ్యో లచ్చా చూపించలేదు కదా. మా బాజీ ఇంకొకటి తీసుకున్నది, ఇది బ్లాక్ బీడ్స్ అండి. నాకు షూటింగ్ దానికి పనికి వస్తుందని సీదా పెద్దాం. ఇలా వచ్చింది, బాగుంది యాక్చువల్గా, వేసుకుంటే చాలా బాగుంది. ఇది ఇలా వచ్చింది చూడండి. ఇంకొకటి సింపుల్గా ఉండేది ఒక పీస్, ఇది చాలా సింపుల్గా. ఇది డ్రెస్సెస్ మీద చుడీదార్స్ మీద బాగుంటుందని తీసుకున్నాను, అంతే కదా. అంతే. ఇది అర్హాన్ కోసం తీసుకున్నాను. అర్హాన్ కోసం తబస్సుం ఒక చిన్న టాయ్ బాగుంది. బుల్లి ఉన్నాడు, అర్హాన్ లాగా ఉంది టాయ్. వాడికి రెడ్స్ అంటే ఇష్టం, అందుకే రెడ్ టాయ్ తీసుకుని తబస్సుం. అండ్ దట్ ఈస్ మై షాపింగ్ ఫర్ టుడే అనమాట ఇక్కడ భూజాలో. ఓకే అవును, భూజాలో మళ్ళీ పెడితే మేము ఇలాగే. ఎస్ మా ప్రిన్స్ చాలా క్రాంకీ అవుతున్నాడు, ఎందుకంటే వాడికి ఏదో కావాలన్నారు, మేము వద్దన్నాము, కొన్ని ఇవ్వలేదు, అందుకే అనమాట. చాలా కాస్ట్లీ ఉంది.
అది కాస్ట్లీ, ఇంకా టైం కూడా లేవు వాడికి ఆడుకోవడానికి. అది ముఖం చూడండి ఎట్లా పెట్టుకున్నాడు, బొంగ మీద పెట్టుకున్నాడు. బొంగమూతి. ఓకే, పానీపూరి బండి. ఈ పానీపూరి వాడు చాలా స్లోగా ఇస్తున్నాడండి. పానీపూరి తొందరగా ఇవ్వట్లేదు. తను పానీపూరి చేసేలోగా మీ అందరికీ ఒక బేల్పూరి బుద్ద. నాకు బేల్పూరి అంటే ఇష్టం అనమాట, అందుకే తపస్సు ఎప్పుడు బేల్పూరి ఆర్డర్ చేస్తుంది. మమ్మీకి ఓన్లీ మహారాజా చాట్ బండార్ నుంచి బేల్పూరి అంటే ఇష్టం. సో తప్పకుండా అక్కడ నుంచి మేము వెళ్తే కూడా పార్సల్ తీసుకొస్తాం ఇంటికి. ఆరెంజ్ ఇలా ఇంట్లో ఆర్డర్ చేసినప్పుడు పానీపూరి అని చెప్పి దాంతోపాటు సర్ప్రైజ్ బేల్పూరి కూడా ఉంటుంది. ఈ చల్లటి ఈవినింగ్ వర్షం పడేలా ఉంది, మబ్బులా ఉంది. సో అందుకే ఇలా మేము పానీపూరి పార్టీ చేసుకుంటున్నాం అన్నమాట. సో గచ్చు తిన్న తర్వాత మా ఫ్రాలిక్ తపస్సు వేడి చాయ్ ఇచ్చింది మాకు. అండ్ చాయ్ తాగుతున్నాం. పాపం రేష్మాకి కోల్డ్ ఉంది, సో తను జిందా తిలిస్మాత్ వేసుకొని తాగుతుంది టీలో. చాలామంది హైదరాబాద్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది ఇంట్లో మిడిల్ క్లాస్ హౌసెస్లో మాత్రం కంపల్సరీగా జిందా తిలిస్మాత్ ఉంటుంది. కోల్డ్ కాఫ్ ఏమైనా అయితే జిందా తిలిస్మాత్ వేసుకుంటే ఇమీడియట్గా తగ్గుతుంది అని నమ్మకమా, తగ్గుతుందా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు అంత గమనించలేదు. సో వాళ్ళందరూ మాత్రం జిందా తిలిస్ మాత్రం కంపల్సరీ వేసుకుంటారు. మా ప్రిన్స్ నా చేతి నుంచి తీసేసుకుంటున్నాడు కెమెరా. చాలు, ఇంకా టీ తాగిన తర్వాత బ్లాగ్ చేద్దాం. స్ట్రైక్ 4 అని గేమ్ ఆడదాం అంటాడండి. వాడు దీంట్లో ప్రో అయిపోయాడు. ఇంకా వాడు ఆడతాడు సరే, ఇంకా నన్ను మాత్రం గైడ్ చేస్తూ ఉంటాడు, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని. మధ్యలో అంత తొత్తురండి ఆడుతూ ఉంటాడు వీడు. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ద గేమ్. I'm going to be the winner. Okay guys, the game is over. Bye. So guys, ఇప్పుడు ఈవినింగ్ పూట మేము టీ అయిపోయింది, గచ్చుపు అయిపోయింది. ఇప్పుడు స్ట్రైక్ 4 ఆడుతున్నాం యూసుఫ్తో. ఈ గేమ్లో వాడు చాలా పర్ఫెక్ట్గా చెప్పాను కదా ప్రో అయిపోయాడు. కాకపోతే వాడు ఓడిపోతే మాత్రం అస్సలు ఒప్పుకోడు అనమాట. వాడే గెలవాలి అంటాడు. ఓడిపోతే మాత్రం మళ్ళీ లేదు ఇంకొక గేమ్ అని ఆడుతూ ఉంటాడు. ఎనీవేస్ ఇప్పుడు మేము స్ట్రైక్ 4 ఆడుతున్నాం మళ్ళీ. లెట్స్ సీ ప్రిన్స్ విల్ విన్ ఆర్ అమ్ము మమ్మీ విల్ విన్. ఓకే, ఓకే దిస్ 4 రైట్, గేమ్ ఓవర్. సో యా, ప్రిన్స్ గెలిచాడు. Let's see it again. I'll show you in the next one. Bye. గుడ్ మార్నింగ్ గైస్. ఎస్, నేను రెడీ అయిపోయాను. భయపడుతూ మేకప్ వేసుకున్నాను. అంటే లోపల చూస్తే మీరు నేను కాటుకు పెట్టలేదు, పైన లైనర్ అండ్ ల్యాషెస్ మాత్రం పెట్టాను. పెట్టుకోవడం అయితే పెట్టేసుకున్నాను, తీసేటప్పుడు ఎలా తీస్తానో తెలియదు. దిస్ ఈజ్ ద 4th డే ఆఫ్ ద సర్జరీ. డాక్టర్ 1 వీక్ వరకు వాటర్ ఏమి టచ్ చేయొద్దన్నారు. సో నేను వెట్ క్లాత్తో అట్లా పైన తుడుస్తున్నా. ఇటు పక్కన సబ్బు పెడుతున్నాను, ఇటు పక్కన పెట్టట్లేదు. అండ్ మార్నింగే లేసాను. వ్లాగ్ చేయడం కుదరలేదు బికాస్ చాలా హరిబరిగా ఉన్నాను. బయలుదేరాలి నేను. అండ్ ప్రిన్స్ స్కూల్ కూడా టైం అవుతుంది. సో ప్రిన్స్ కూడా వాడి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి, ఒక పక్కన తబస్సుం వాడిని రెడీ చేసి, నేను రెడీ అయ్యి ఇంకా నేను బయలుదేరుతున్నాను లొకేషన్కి. సో ప్రిన్స్కి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్దాం. What are you doing? Prince is reading newspaper. That's a very good habit in Prince. వాడు రోజు న్యూస్ పేపర్ తీసుకొని చదువుతాడు. అంటే వాడికి వచ్చిన ఎంతవరకు వీలైతే అంతవరకు ఏదో చదువుతాడు అనమాట. గుడ్ బాయ్ యూసుఫ్. యా देखो एक बार, look here, say good morning. सलाम करो अच्छे से बेटू. Good boy. Yes, so good luck for your school. Have a great day. You have sports today, right? Okay, enjoy. Bye. సో మన ప్రిన్స్ ఏదో నార్మల్గా మార్నింగ్ లేకగానే క్రాంకీగా ఉంటాడు. ఏదో ఆన్ అండ్ ఆఫ్ మూడ్లో మాట్లాడుతున్నాడు. బికాస్ హీ హ్యాస్ టు రష్ టు స్కూల్ కాబట్టి. వాడి సంగతి ఏంటో కానీ నా స్కూల్కి నేను బయలుదేరాలి, నా బ్యాగ్ వేసుకొని నేను బయలుదేరాలి. సో లెట్స్ గో, చలో. ఎస్ గాయ్స్, సో నేను వచ్చేసాను లొకేషన్కి. అండ్ దిస్ ఇస్ మై రూమ్. సుబ్బు డైరెక్ట్గా ఇక్కడికి వస్తానన్నాడు, ఇంకా రాలేదు. వాడి కోసం వెయిటింగ్. బయట చూడండి వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో. లేకపోతే సమ్మర్స్లో మేము చాలా సఫర్ అయ్యాము.
బట్ ఇలా చల్లగా ఉంటే హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు. అంత సల్టరీగా కూడా లేదు, లేకపోతే చాలా సల్టరీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా కాస్ట్యూమ్స్ అవన్నీ చెప్పేశారు కాబట్టి ఫాస్ట్గా ఇప్పుడు రెడీ అయిపోయి మిమ్మల్ని కలుస్తాను. సో గాయ్స్, నేను శారీ కట్టేసుకున్నాను. ఇంకా నా హెయిర్ డ్రెస్ చేసుకోవాలి, ఇంకా జ్యువెలరీ అన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకుంటాను. అండ్ సుబ్బు వచ్చేసాడు. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఆఫ్ 10 days తర్వాత మేమందరం కలిసాము. బాగున్నావా? మా ప్రొడక్షన్ వాళ్ళు. సో నేను రెడీ అయిపోయాను. ఇది కంటిన్యూటీ శారీ అనమాట. ఇంతకు ముందు కూడా కట్టాను సేమ్ శారీ. చూస్తే మీరు నేను కంటి లోపల కాటుక కానీ మస్కారా కానీ పెట్టుకోలేదు. సేఫ్టీ మ్యాటర్స్ లాట్, ఎందుకంటే కళ్ళు కాబట్టి చాలా డెలికేట్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ చేసి నేను షూటింగ్ చేస్తున్నాను ఈరోజు. కాకపోతే డాక్టర్ చెప్పడం ఏంటి, యూ ఫేస్ ద కెమెరా. రెడీ అంటాం, ముందు షార్ట్కి బయలుదేద్దాం. ఫ్రెష్ కూరగాయలు కంపెనీ, ఫ్రెష్ కూరగాయలు డైరెక్ట్లీ ఫ్రమ్ ఫామ్ అన్నమాట. నా షార్ట్లో కూరగాయలు వీళ్ళు షార్ట్లో బుట్టలో తీసుకెళ్తుంటే అయ్యో నా నిజాలు బయట పెడతాను అవి ఇవి చెప్పానని వీళ్ళు ఓహో వీడికి సీన్ ఉంటే ఇలా కాదు, నిజంగా అన్నీ ఫ్రెష్గా కూరగాయలు పెట్టాలి, లేకపోతే ఇవన్నీ బయట పెట్టేస్తున్నారు, ఇవన్నీ బండారం చేసేస్తున్నారు అంతే అంటారా, ఏమంటారు, బండారం అంతా బయట పెట్టేస్తున్నారు అనేసి వాళ్ళు ఈరోజు ఫ్రెష్గా కూరగాయలు తెచ్చిపెట్టారు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు, నిజంగా చాలా ఫ్రెష్గా ఉంది. బుట్ట చూపించు, ఇంత పెద్ద బుట్ట అండి, ఇంత పెద్ద బుట్టలో ఫుల్ ఫ్రెష్ కూరగాయలు తెచ్చిపెట్టారు. నేను ఇప్పుడు ఇలాగే ఏరుకుంటున్నాను అనమాట. చూడండి మీరు కూడా ఏరుకుంటారండి, ఇలా ఏరుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది కదా. చూపి ఒకసారి ఇక్కడ కదా, ఫ్రెష్గా ఉన్నాయి లేవా కూరగాయలు. ఇప్పుడు చూస్తే చక్కగా వండుకోవాలి, తినేయాలి అనిపిస్తుంది కదా. చూడండి ఇదిగో చూడండి చూడండి, ఇది ఇది న్యూస్ పేపర్స్ పెట్టారు లోపల, పేపర్ ఇగో ఈ ప్లాస్టిక్ ఇవన్నీ పెట్టి ఇలా బ్లూ షేడ్ ఏదేదో పెట్టేసి ఇగో మొత్తానికి పైన మాత్రం నూనె తారం, పైన ఏదో అంటారు నూనె తారం, పైన పటారం అన్నట్టు. మాకు ఫ్రెష్ కూరగాయలు పైనుంచి మాత్రం అదండి. ఇదంతా చేయడానికి కారణం పాపం ప్రొడక్షన్ వాళ్ళు డబ్బులు ఇస్తారండి అన్నీ తీసుకురా అనేసి, వీళ్ళు తెచ్చామని ఇలా చూపిస్తారండి. వాళ్ళు తప్పేం లేదు, వీళ్ళు తప్పే మోయలేమన్నా. ఎస్ ఫ్రెండ్స్, నాకు ఆ సీన్ అయిపోయింది. సెకండ్ సీన్కి నేను డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాను, ఒక షార్ట్ కూడా అయిపోయింది. అండ్ యా ఇప్పటివరకు నాకు కొంచెం ఈ లాగడాలు అవన్నీ తెలియలేదు, కానీ టూ మచ్ ఆఫ్ లైటింగ్ వల్ల అనుకుంటా మైల్డ్గా, వెరీ మైల్డ్గా పెయిన్ తెలుస్తుంది. అది వెరీ లైట్గా ఉంది. ఐ హోప్ అది పెరగకుండా అంతే ఉంటే పర్వాలేదు. అని అందరు తిడుతున్నారు, ఏంటండి ఎవరైనా 4th day షూటింగ్కి వస్తారా అనేసి. అండ్ చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, మరి గ్లిజరిన్ లేకుండా ఎలా పనిచేస్తారు అని డైరెక్టర్ గారు అడిగేసరికి నేను బ్లాంక్ అయిపోయాను. ఎందుకంటే వెరీ స్పెసిఫిక్గా మా మేనేజర్కి క్లియర్గా చెప్పాను, గ్లిజరిన్ అయితే నేను వేసుకోను, అలా ఏమైనా షార్ట్స్ సీన్స్ ఉంటే మీరు అవాయిడ్ చేయగలరు, మేనేజ్ చేయగలరు అయితే చెప్పండి అని చెప్తే, అవునమ్మా నేను చెప్తాను పర్వాలేదు మీరు రండి అన్నారు. ఇప్పుడేమో సీన్స్ అని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఏం చేస్తాను ఎలా చేస్తానని తెలియదు. గ్లిజరిన్ నాట్ పాసిబుల్, వాటర్ వేయకూడదు, ఏడవకూడదు. సో ఐ డోంట్ నో ఏంటని చూడాలి. ఎస్ గైస్, దిస్ ఇస్ మై 3rd time డ్రెస్ చేంజ్ అనమాట. సేమ్ పొద్దున కట్టిన చీరే మళ్ళీ కట్టించి ఇందాక ఒక సీన్ చేశాము. అండ్ ఇప్పుడు 1:40 అవుతుంది, లేట్ అయ్యింది, లేట్ బ్రేక్ ఇచ్చారు. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ లంచ్. లంచ్లో ఏముందో చూపిస్తే ఈరోజు మజ్జిగ పులుసు అండ్ ఇదేం చికెన్ ఫ్రైయా మేడం, చికెన్ ఫ్రై, పచ్చడి, ఇది అరటికాయతో చేసిన పకోడీతో చేసిన సమ్ కర్రీ, అండ్ దిస్ ఆర్ బటానీస్, పెరుగు, సాంబార్, రసం, పప్పు. ఇది ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చిన
ఆవకాయ పచ్చడి అండ్ ఇదేంటి మునగాకు పొడి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను నేను. మునగాకు పొడి అండ్ దిస్ ఇస్ నెయ్యి అండ్ అమ్మ తింటున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో మేమంతా ఇప్పుడు భోజనం చేసి మీతో మళ్ళీ మాట్లాడతాం. 5:30 అవుతుంది. మేము చిన్నగా కొన్ని బిస్కెట్స్ అండ్ స్నాక్స్ తిన్న తర్వాత టీ తాగుతున్నాం. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండ్ ఇంకా కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు ఈరోజు. బట్ ఏంటంటే ఈరోజు లక్కీగా మా లక్ష్మి గారికి అయిపోయింది. ఇవాళ ఆవిడకి అయిపోయింది, నాకు అవ్వలేదు. ఇవాళకి ఎట్లానో నాకు లక్కీగా అయిపోయింది. నాకు గంట లేట్ అవుతుందంట. గైస్ నాకు ప్యాకప్ అయిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 7:40. ఇంకా సుబ్బు లగేజ్ పెడుతూ ఉన్నాడు. సో వెళ్ళాడుతున్నాము. అండ్ మధ్యాహ్నం నుంచి ఈ పార్ట్ అంతా కొంచెం మైల్డ్గా పెయిన్ అని చెప్పాను కదా, ఆ పెయిన్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే అన్బేరబుల్ పెయిన్ ఏం కాదు, కానీ పెయిన్ స్టార్ట్ అయింది అని తెలియదు. ఇదంతా కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. గ్లిజరిన్ అవి వేసుకోలేదు, కానీ కొంచెం ఎమోషన్ సీన్స్లో కొంచెం మా ఎక్స్ప్రెషన్స్ వల్ల కొంచెం అలా అంటాం కదా, దానివల్ల అనుకుంటా కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. వీలైనప్పుడల్లా డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నాను, కానీ ఫ్రీక్వెంట్గా వేసుకోలేకపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వేసుకుంటా. కానీ మేకప్ అయితే ఎలా తీయాలి అనేది ఒక డైలమాలో క్వశ్చన్ మార్క్లో ఉన్నా. ఇంటికి వెళ్ళి చూస్తాను ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే నానకూడదు, వెట్ అవ్వకూడదు, రబ్ చేయకూడదు. పోనీ వెట్ టిష్యూతో తీద్దామంటే వెట్ టిష్యూ కెమికల్స్ ఉంటాయి కదా, ఏంటి అనేది అర్థం కావట్లేదు. నాకు బ్లాంక్గా ఉన్నాను ప్రస్తుతానికి. ఏం చేయాలి తెలియదు. ఇంటికి వెళ్ళి చూస్తాను ఏం చేయాలనేది. అండ్ ఒక విషయం చెప్పాలి, నా లైఫ్లో ఈరోజు నేను ఇప్పుడు 4th డే, ఇప్పుడు 3rd డే 4th డే ఎలా వచ్చి షూటింగ్ చేశాను. నాకు సర్జరీస్ అయినప్పుడు, అంటే సర్జరీస్ ఎలాంటి సర్జరీస్ అంటే ఇప్పుడు నాకు అపెండిసైటిస్ సర్జరీ, అలాంటి సర్జరీస్ అయినప్పుడు అప్పుడు అపెండిసైటిస్కి మాకు లైపోస్ అవన్నీ లేవు, కుట్లు ఉండేవి, కట్ చేసి తీసేవాళ్ళు. అపెండిసైటిస్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ సీరియస్ నాకు అనమాట. చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. షూటింగ్ మధ్యలో నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి థియేటర్లో తీసుకెళ్ళేటప్పుడు కూడా నేను ఫోన్లో అందరికీ సర్జరీకి వెళ్తున్నాను, రేపు రాలేను, నేను మళ్ళీ మాట్లాడతాను, ఇలా డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసి చెప్పెళ్ళాను. అప్పుడు చక్రవాకం సీరియల్ చాలా టాప్లో ఉండిందనమాట. సో స్వీట్ ఆఫ్ మ్యామ్స్ వాళ్ళిద్దరు కూడా, మంజు మ్యామ్ అండ్ బిందు మ్యామ్ వాళ్ళిద్దరు దే వర్ వెరీ స్వీట్ ఇనఫ్, అడ్జస్ట్ చేశారు. కానీ అట్ ఎ స్ట్రెచ్ ఆ రోజుల్లో ఏంటంటే 9 days వరకు కుట్లో ఓపెన్ చేసేవాళ్ళు కాదు. 9 days కంపల్సరీగా బెడ్ రెస్ట్ ఉండాలి, దాని తర్వాత స్టిచెస్ ఓపెన్ చేసేవాళ్ళు. అప్పుడు నేను ఇంకొక భద్రా మూవీ, రవితేజతో భద్రా మూవీ కూడా చేస్తూ ఉన్నాను. సో వీళ్ళందరూ నమ్మట్లేదు అసలు. మా వాళ్ళు ఏంటంటే ఫోన్స్ ఇవ్వము, తనకి ఫోన్స్ ఇవ్వట్లేదు, మా మేనేజర్కి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మా వాళ్ళు ఏంటంటే అందరు వచ్చేస్తారు, తను డిస్టర్బ్ అవుతుంది అని చెప్పలేదు. కానీ నేను కొంచెం ఓకే అయిన తర్వాత డాక్టర్తో మాట్లాడి ఐ థింక్ అరౌండ్ 3rd డే నేను డిశ్చార్జ్ అయ్యి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన 3rd డే అంటే 4th డే నుంచి స్టిచెస్ పెట్టుకొని నేను షూటింగ్ చేశాను. చక్రవాకం చేశాను, భద్రా మూవీ కూడా చేశాను. భద్రా మూవీ ఎలా అంటే ఇట్లా కడుపుని ఇట్లా స్టిచెస్ని ఇట్లా పట్టుకొని నేను వెళ్ళి షార్ట్ చేసి వచ్చి మళ్ళీ అలా మంచం మీద కూర్చునేదాన్ని. ఐ స్టిల్ రిమెంబర్ అప్పుడు రవితేజ గారు చాలా నవ్విస్తూ ఉన్నారు. అమ్మ అంటూ ఉంది అనమాట రవితేజ గారికి, ప్లీజ్ నవ్వించకండి, కుట్లు ఓపెన్ అయిపోతాయి, మీరు అలా నవ్వించకండి తన్ని అని. సో వాళ్ళందరూ ఏడిపిస్తూ ఉన్నారు. అప్పుడు స్వీట్ మెమరీస్ అండి ఇవన్నీ. అలా నా లైఫ్లో ఏ ఇన్సిడెంట్స్ జరిగాయో అది ఇమ్మీడియట్గా నేను షూట్స్కి వెళ్తూనే ఉన్నాను. అంటే రెస్ట్ అనేది నా లైఫ్లో లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను వర్క్కి వెళ్ళిపోయేదాన్ని, అంతే స్ట్రాంగ్గా ఉండేదాన్ని. బట్ పోస్ట్ కోవిడ్ చెప్పాను కదా, ఆ టైం తర్వాత ఐ బికమ్ లిటిల్ వీక్, లిటిల్ భయం, కొంచెం టెన్షన్, మెడికేషన్స్ అంటేనే భయం. సో హెల్తీగా ఉంటే మెడికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు అన్న దీంతో కొంచెం ధైర్యంగా ఉండేదాన్ని.
9th డే కూడా నేను ఆ కుట్లతో షూటింగ్ చేసి మెట్ల మీద ఎక్కి షూటింగ్ చేసి గుడిలో షూటింగ్ మెట్లన్నీ ఎక్కి గుడిలో షూటింగ్ చేసి అక్కడ నుంచి ఈవినింగ్ హాస్పిటల్ వెళ్ళి కుట్లు ఓపెన్ చేయించుకొని ఇంటికి వెళ్ళాను అనమాట. ఐ స్టిల్ రిమెంబర్. అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఈ రోజు కూడా 3rd డేకి అందరు అంటున్నారు ఎలా వచ్చారండి మీరు, అసలు ఎలా షూటింగ్ చేస్తున్నారు, వద్దని చెప్పొచ్చు కదా అని. కానీ ఇట్స్ అ రన్నింగ్ సీరియల్, టెలికాస్ట్లో ఉంది. అప్పటికే ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో అది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన సీన్స్ మనం ఏం చేయలేం, బికాస్ రన్నింగ్ సీరియల్ కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసేది ఉంటే వాళ్ళే చేస్తారు. సో అందుకని నేను కూడా ఒప్పుకొని ఓకే అన్నాను. మళ్ళీ ఎల్లుండి రావాలి, ఎందుకంటే రేపు నాకు డాక్టర్ రివ్యూ ఉంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తే థర్స్డే సర్జరీ చేస్తారో లేదో తెలుస్తుంది. అండ్ 3rd రోజు మళ్ళీ ఎల్లుండి వచ్చి షూటింగ్ చేయాలి. సో అదండి పరిస్థితి. అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ విల్ బీ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ టు గో, లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అంటారు కదా, అలా నా లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ ఐ లవ్ ఇట్ టు బీ ఫ్రాంక్, ఐ లవ్ ఇట్. అప్పుడప్పుడు కొంచెం లో ఫీల్ అవుతాను, బట్ ఐ లవ్ దిస్ మూమెంట్స్, బిజీ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. సో యా, మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ కూడా నాతో ఉంటాయి. అండ్ మీ అందరు చెప్తారు నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ, యు ఆర్ స్ట్రాంగ్ అనేసి. ఎస్, అఫ్ కోర్స్ ఐఎమ్ స్ట్రాంగ్. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ ఎక్సెప్ట్ దట్ హాస్పిటల్ థింగ్ అనేది ఒకటే, అదర్వైజ్ ఐఎమ్ సూపర్ డూపర్ స్ట్రాంగ్ అనమాట. అదండి విషయం. ఈ వ్లాగ్ నేను అంటే ఇట్స్ బీన్ అ వెరీ స్మాల్ వ్లాగ్, చెప్పాను కదా, స్మాల్ అండ్ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్స్. హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity. 'Cause your love's underrated.